వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇందాక గుత్తంకాయ కూర చూపించాను కదండి. దానికి ఏమేమి పదార్థాలు వేయాలి, ఇలా టేస్ట్ అనేది చూపించాలని పల్లీలో వేసి పెట్టాను కదా. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి, మధ్యలో 2 ముక్కల దాకా. ఇగో అలా కట్ చేసిన తర్వాత ఇదైతే గుత్తంకాయ కూర నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం ఒకసారి అయితే మా అక్క అయితే చేసింది, చాలా బాగుంది కర్రీ. సరే వాళ్ళైతే నేను ట్రై చేద్దాం కదా అని నేను ట్రై చేశాను. చూపిస్తా కర్రీ చాలా బ్యూటిఫుల్, చాలా బాగా వచ్చింది కర్రీ. ఇదిగోండి ఇప్పుడు కడాయి ఎందుకు పెట్టానంటే కడాయిలో నూనె వేసి ఇవన్నీ వేపుతాను. చూడండి ఇలా చేస్తాను ఏంటంటే కూడా. ఇదిగోండి కడాయి అయితే పెట్టేసుకున్నాను కదా. కడాయి అయితే హీట్ అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి. వాటికి ఎంత ఆయిల్ పడితే అంత ఆయిల్ వేసేసుకోండి. ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెల్లమెల్లగా అయితే గుత్తంకాయలు పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఇలా పెట్టుకోండి చక్కగా. దీనికి దాకా సెపరేట్ పెట్టుకోండి, ఎందుకంటే తగిలినా కూడా వేరేగా పాడైపోతాయి. ఇదిగోండి ఇలా పెట్టుకోండి చక్కగా. ఇలా పెట్టేసుకోవాలి మధ్యలో. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు నానబెట్టుకోండి. నేను అలాగే నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి ఒకదాని తరగా వేయకుండా ఇలా చిక్కగా వేసేసుకోవాలి. ఇదిగోండి గుత్తంకాయలు అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడైతే కలపవసరం లేదు, అంటే ఫస్ట్ మనం వేసినప్పుడు అయితే ఒకసారి కలపాలి ఇలాగా. ఇదిగోండి ఇలా కలిపితే చక్కగా నూనెలో అయితే తేలితే మనకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలాగ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్లో అవన్నీ. ఇదిగోండి ఆ పేస్ట్ కూడా చూపిస్తాను. ఇలా పట్టేసుకోవాలి మిక్సీలో. ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి. నాకు చూపించాను కదా అవన్నీ దీంట్లో వేసుకొని పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. కొన్ని చిన్న వాటర్ అయితే వేసుకోండి, ఒక గ్లాస్ అంతా వేసేసుకున్నాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ ఇలా అయితే వేపేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్లో మళ్ళీ ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత ఇదిగోండి ఈ మసాలా అయితే ఇంట్లో వేసేసుకోవాలి. అది కూడా ఎలా వేయాలి ఏంటో కూడా చూపిస్తాను. చివరి ఆగ్రదా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఈ మధ్యన నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలామంది వీడియోస్ ఎవరు ఎంతగా చూడట్లేదు. చూడండి, చూస్తేనే బాగా వీడియోస్ అనేది ఎలా పెడతాను ఏంటో మీకు కూడా అర్థమవుతుంది కదా. అందుకని ఇప్పుడు చూసి నాకు చాలా సపోర్ట్ చేయండి. చూడండి ఇలా అయితే ఇప్పుడైతే బాగా ఇది అయితే బాగా అవ్వాలి కదా. కాసేపు అయితే 5 మినిట్స్ మూత అయితే పెట్టేద్దాం. ఇవన్నీ ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి. ఇంకో 5 మినిట్స్ కుకింగ్ పెట్టేసి తర్వాత చూపిస్తాను. ఇదిగోండి చక్కగా అయితే చాలా ఎంత పైసిగా ఉడిపోయింది చూడాలా. మళ్ళీ ఇంకో 5 మినిట్స్ ఇంకా కొద్దిగా ఉడకాలి, పచ్చిగా ఉన్నాయి. అది కొద్దిగా ఉడికిపోతే కట్టేసి మనం ఎలా చేయాలి ఏంటంటే చూపిస్తాను. చూడండి ఇవ్వండి అయిపోయినాయి. ఒక నూనెలో అయితే వేసిపోయినాయి కదా, చేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే మసాలా వేస్తాను. చూడండి మసాలా ఎలా వేస్తాను ఏంటంటే కూడా. ఇవన్నీ నూనె అయితే బాగా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాకండి, ఆల్రెడీ దాన్ని వేసాం కదా. ఇవి తక్కువ వేసుకోండి. ఇవి కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ జీరా, ఇదిగోండి ఒక స్పూన్ జీరా వేసుకోండి. ఇలా మనం కలిపెట్టులో కదండి మసాలా అవి వేసేసుకోండి. ఇవన్నీ మసాలాలు వేసేసుకొని చూడండి. ఇవన్నీ మసాలాలు వేసేస్తాను కదా. ఇప్పుడు ఇదంతా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి చక్కగా మగ్గిపోద్ది. మసాలా అనేది మనం ఉడకపోతే చక్కగా పచ్చివాసన వచ్చేస్తుంది. ఇదిగోండి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకాలి. ఇది ఇలా కలుపుతుంటే అది మనకి ఏమైనా మాడితే ఉంటే వచ్చేస్తుంది. మాడకూడదు, మాడితే ఇంకా టేస్ట్ ఏమి ఉండదు. ఇవన్నీ ఇలా అయితే వేసేసుకోవాలి మసాలా అవన్నీ. ఇలా చూపించాను కదా, ఏమీ అలా వేసుకోవాలి, వేసుకోండి చక్కగా. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇది గుత్తంకాయ కూర, నా పెళ్ళైన గురించి. ఇదైతే మొన్నైతే మా అక్క మా విజయవాడ వెళ్ళినప్పుడు చేసింది, చాలా బాగుంది. అసలు చూశాను మా అక్క ఎలా చేస్తుంది ఏంటని కూడా. మా అక్క చేయడం చూసి నాకు కూడా తినాలనిపించింది. సరే అని రాత్రి మార్కెట్కి వెళ్ళాను కదండి, కూరగాయల మార్కెట్కి. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. చాలా అక్కడైతే తెచ్చుకుంటాను, నాకు కూరగాయలు అన్నీ అక్కడే తెచ్చుకుంటాను నేను. తెచ్చుకున్న తర్వాత ఇంకా చేయాలనిపిస్తే ఇదిగోండి ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ. ఎలా వచ్చింది ఏంటో కూడా కామెంట్ తెలియచేయండి. కూర వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. ఇదిగోండి మసాలా అయితే చక్కగా పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది. ఆ పచ్చివాసన వెళ్ళిపోయినా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి మాడుతుంది, చక్కగా మాడుకొని చూసుకోవాలి మనం. ఆ తర్వాత మీరు పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వండుకోండి, ఒక స్పూన్ పసుపు వేసుకోండి.
నేను 2 స్పూన్ వేసుకున్నాను, మీరు ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అది పసుపు వేసుకోవాలి. పసుపు అనేది బాగా కలుపుకోవాలి కదా, కలిపేసుకోవాలి పసుపు. ఇదిగోండి బాగా అయితే మసాలా అయితే ఉడికిపోయింది కదా. చూడండి, ఎవరైతే నా ఛానల్ అయితే క్లిక్ చేయవాకండి, ఛానల్ చివరాక దాకా చూడండి. ఇదిగోండి గుత్తి వంకాయలు అయితే ఇప్పుడు వేసేస్తున్నాం చూడండి. ఇలా కూడా సెపరేట్గా వేసేసుకోవాలి. ఇంకా మనం అయితే స్పూన్ ఇదేంటి, ఇప్పుడు ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే చేతులు అదే అంటే స్పూన్ పెట్టకుండా మనం బాగా చివరి తాకలే కలుపుకుంటాం కదా, అలా కలిపేసుకోవాలి. అదేంటి చెంచా అనేది పెట్టకూడదు దీంట్లో. ఇదిగోండి గుత్తి వంకాయలు చివరక్కడ ఇలా వేసేసుకోవాలి. ఇలా చివరిలో వేసేసుకొని చక్కగా తిప్పుకుంటే మనం అటో గుడ్డ పట్టుకొని చక్కగా తిప్పుకోవాలి. ఇదిగోండి అన్నీ వేసేసాను కదా, మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మనకి పచ్చి వాసన అనేది లేకుండా చక్కగా అయితే మెత్తగా అయితే ఉడికిపోతుంది. అట్లా కలిపేసుకోవాలి కదా. చూడండి చివరాకల దాకా. ఇదిగోండి గుత్తి వంకాయ కూర అయితే అయిపోయింది. చివరాకలు చూడండి నూనె అయితే అబ్బా ఆ స్మెల్ అబ్బా మామూలుగా అయితే లేదు, ఇంకా రైస్లో అయితే అదిరిపోద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసింది. ఇదిగోండి అయిపోయింది గుత్తి వంకాయ కూర. ఓన్లీ 5 మినిట్స్ నాకైతే చక్కగా అయిపోయింది, ఉడికిపోయింది. ఆ చివరాకర్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇదిగోండి ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క అయితే బాబా. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో కర్రీ అయితే. అబ్బాబా ఇప్పుడే రైస్ వేసుకొని తిన్నాను. అబ్బా చాలా బాగుంది అసలు. ఎవరైనా తింటే ఆహా ఓహో అనడమే, ఆహా ఏమి రుచి అని. చాలా బాగుంది. నేను ట్రై చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. అయిపోయింది నా గుత్తి వంకాయ కూర 5 మినిట్స్లో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.